జనవరి 11 నుంచి ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న 3 మ్యాచ్ల టీ20 సిరీస్కు టీమిండియా జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ టీం ఆడనుంది. జూన్లో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు ప్లేయర్లనైతే ఎంపిక చేశారు. అయితే టీ20 ప్రపంచ కప్కి ముందు టీమిండియా ఆడబోయే ఏకైక టీ20 సిరీస్ ఆఫ్ఘనిస్తాన్తోనే. చాలా గ్యాప్ తర్వాత సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ టీ20 స్క్వాడ్కు సెలెక్ట్ అయ్యారు. అయితే కొన్నాళ్లుగా టెస్టుల్లో వన్డేలో నిలకడగా రాణిస్తున్న కేఎల్ రాహుల్ను సెలెక్టర్లు మాత్రం సెలెక్ట్ చేయలేదు. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్కు కీపర్ కేఎల్ రాహుల్ను సెలెక్టర్లు పక్కన పెట్టి కొత్తగా సంజు శాంసన్, జితేష్ శర్మలను ఎంపిక చేశారు. రాహుల్ కొన్నాళ్లుగా అన్ని ఫార్మాట్లలో టీమిండియాకు వికెట్ కీపర్గా ఉన్నప్పటికీ టీ20లకు మాత్రం అతన్ని మేనేజ్మెంట్ పరిగణలోకి తీసుకోవట్లేదు. కాగా ఇంటర్నేషనల్ టీ20లో రాహుల్ ఆడి సంవత్సరం దాటింది. చివరిసారి 2022 నవంబర్లో అడిలైడ్లో జరిగిన టీ20 ప్రపంచ కప్లో అతడు బరిలోకి దిగాడు. తర్వాత టీ20 ఫార్మాట్కు ఎంపిక కాలేదు. దీంతో కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సూపర్ ఫామ్లో ఉన్న స్టార్ ఆటగాడికి కూడా జట్టులో చోటు లేదా అంటూ ఈ టీమిండియా సెలెక్టర్లను విమర్శిస్తున్నారు. అయితే ఇక్కడ వన్డేలు, టెస్టుల్లో వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్కి స్థానానికి ఎలాంటి డోకా లేదు. అయితే టీ20ల విషయానికి వస్తే ఇతడికి మరికొందరు కీపర్ల నుంచి పోటీ ఎదురవుతుంది. తాజా సిరీస్లో వికెట్ కీపర్లుగా ఇద్దరు జట్టుకు ఎంపికయ్యారు. సంజు శాంసన్, జితేష్ శర్మలను సెలెక్టర్లు ఎంపిక చేశారు. మరోవైపు టీ20 ప్రపంచ కప్ 2024 గెలవడం లక్ష్యంగా భారత సెలెక్టర్లు ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్కు ప్లేయర్లను ఎంపిక చేశారు. అయితే హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ గాయాల నుంచి కోలుకోలేదు. దీంతో వీరి స్థానంలో యంగ్ ప్లేయర్లను తీసుకున్నారు. రిషబ్ పంత్ ఎప్పుడు రీఎంట్రీ ఇస్తాడో ఇంకా స్పష్టత లేదు. అలాగే ఈ సిరీస్లో బూమ్రా, షమ్మి, సిరాజ్, రవీంద్ర జడేజాలకు విశ్రాంతి కల్పించారు. అలాగే టీమిండియా ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్ తర్వాత కీలకమైన ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. మరి ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో స్టార్ ఆటగాళ్లను సెలెక్ట్ చేయలేకపోవడంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.